ఆత్మీయ యుద్ధం. ఆత్మీయ యుద్ధం అంటే మనిషితో పోరాడటం కాదు, మనసులోని భయం, సందేహం, పాపంతో పోరాడటం. దావీదు గొలియాత్ను ఎదుర్కొన్నప్పుడు ఆయుధాలు చిన్నవే, కానీ విశ్వాసం గొప్పది. అతను అన్నాడు, ఈ యుద్ధం యెహోవాదే అని. గొలియాతు ఖడ్గంతో బలంతో వచ్చాడు, కానీ దావీదు దేవుని నామంతో వచ్చాడు. యుద్ధం ముందు దావీదు బలవంతుడు కాదు, కానీ దేవుడు అతని పక్షంలో ఉన్నాడు. బైబిల్ వాక్యం ప్రకారం ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ, ఆకాశమండలమందున్న దుర్మాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎఫెసీయులకు 6:12. ఆత్మీయ యుద్ధంలో మన బలం కాదు, దేవుని సన్నిధే విజయం. ప్రార్థన మన ఆయుధం, వాక్యం మన కవచం, విశ్వాసం మన విజయము. ఈరోజు నీ జీవితం యుద్ధంలా ఉందా? అయితే భయపడకు, ఈ యుద్ధం నీది కాదు, యెహోవాదే. ఆమేన్.